అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి మార్చి 17వ తేదీ సోమవారం రోజు మీ యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు అనేటివి వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఈ యొక్క రాశి వారు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, అలాగే మీరు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఇక అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మార్చి 17 సోమవారం వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి కుజుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా తెలివిగలవారు. ఎప్పుడు కూడా మనోధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా వీరికి ఓపిక, శ్రద్ధ, సహనం కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఒకదాని తర్వాత ఒకటి వీరు పలకరిస్తూ వచ్చినప్పటికీ కూడా ప్రతి సమస్యను కూడా చాలా చక్కగా ఛేదిస్తూ ఉంటారు. ప్రతి సమస్యకు కూడా వీరి నుండి పారిపోయేలా చేస్తారు, కానీ ఆ సమస్యల నుండి వీరు తప్పించుకోవడానికి చూడరు. అంత దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా కార్యదక్షతను, కార్యదీక్షతను వీరు కలిగి ఉంటారు. ఏదైనా కానీ వీరికి అనిపిస్తే మాత్రం ఎదురువాటి ముఖం పైన చెప్తారు, కానీ మనసులో ఒకటి చెప్పి పెట్టుకోరు. మన అనుకుంటే ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా కలుపుకోలుతనంతో ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా మనవారే అని చెప్పి చక్కగా దగ్గరికి తీసుకుంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారిని ఎవరైనా కానీ ఏదైనా ఒక మాట అనాలంటే వీరిని మాత్రం ఎదుటివారు భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే వీరు అంత గంభీరంగా ఎదుటివారిని భయపడే విధానంగా ఉంటారు. ఇక్కడ కూడా ఏ విధంగా కూడా తగ్గరు. ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పటికీ కూడా ఆ విషయంలో మాత్రం వీరు తప్పు లేకుండా దేనికి కూడా తల వంచరు. ఏ విషయమైనా సరే తప్పంటే తప్పని చెప్తారు, లేదంటే ఒప్పంటే ఒప్పని చెప్తారే కానీ ఏ విషయంలోనైనా సరే భయం లేకుండా ఎవరికైనా సమాధానం ఇస్తుంటారు. అంటే ఏదైనా తప్పనిపిస్తే ఎంత పెద్దవారైనా కానీ ఎదుటివారు దాన్ని తప్పే అని చెప్పేస్తారే కానీ దేనికి భయపడనని చెప్పుకోవచ్చు. అంత ధైర్యంతో ఉంటారు. అలాగే వీరికి రేపటి రోజున ఎదుటివారితో కొంత మేర ఒడిదుడుకులు ఎదురైనప్పటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీరికి రేపటి రోజున వారి పట్ల వీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కోవాలి. కోపాన్ని కూడా మీరు అదుపులో ఉంచుకోవడం అయితే మంచిదండి. ఏంటంటే కొన్ని బంధాలు అయితే కొంతమంది విడిపోతుంటారు. మన వాళ్ళే కదా, మనం తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసాము అన్నట్టుగా కొంతమంది అయితే పట్టించుకోరండి. మరి కొంతమంది ఏమో అప్పుడు మాట అన్నట్టుగా సీరియస్గా తీసుకొని జీవితాంతం కూడా మనపై ద్వేషాన్ని పెంచుకొని మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంటారు. కాబట్టి మన కోపాన్ని మనం దూరంగా ఉంచుకొని బంధాలు అనేటివి నిలబడుతుంటాయి. కాబట్టి మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మన కోపం అనేది మన శత్రువు అంటారు కదా. కాబట్టి మన కోపాన్ని మనం అదుపులో ఉంచుకోవడం వల్ల కూడా మనకు బంధాలు అనేటివి నిలబడతాయి. ఏది ఏమైనా కానీ బంధాలు దూరం చేసుకోకూడదు అనుకున్నా, బంధాలని దగ్గర చేసుకోవాలనుకున్నా రేపటి రోజున ఏదైనా సందర్భంలోనైనా కానీ మీకు కోపం వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు రేపటి రోజున ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారండి. మీరు ఎవరికైనా అప్పిచ్చి ఉంటే వారి ద్వారా మీరు తిరిగి పొందుకోబోతున్నారు. అలాగే రేపటి రోజున మీకు చేతి నిండా కూడా ధనం అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రేపటి రోజున చేతి నిండా ధనం అంటే మీరు ఏదో కోటీశ్వరులు అయిపోవడము అంటే మీ చేతి నిండా ధనం వచ్చేసి మీ సమస్యలన్నింటినీ కూడా తొలగిపోవడం కాదండి. ఏదంటే రేపటి రోజున మీకు ఆర్థికంగా కొంత మెరుగు అనేది కనిపిస్తూ ఉన్నది. మీ అన్ని అవసరాలకు సరిపడా, మీ కుటుంబ అవసరాలకు సరిపడా అన్నటువంటి ధనం అయితే మీ చేతికి రేపటి రోజున అందబోతుంది. అలాగే రేపటి రోజున మంచి బంధము మీ మనసు కోరుకునే విధానంగా ఎదుటి వ్యక్తి ప్రవర్తన వల్ల మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఎవరైనా కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, మీతో ఎవరైనా కొంచెం ప్రేమపూర్వకంగా మీ స్నేహపరపరంగా ఉండే వాళ్ళు కూడా మీ సంతోషకరమైన వార్త అనేది అందించడం ద్వారా మీకు ఉన్నటువంటి స్ట్రెస్ అంతా తొలగిపోతుంది. మీ మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఎవరైతే దగ్గర అవ్వాలని అనుకుంటారో లేదంటే మీ కుటుంబ సభ్యుల్లోనే మీరు
పరిష్కరించుకున్నటువంటి సమస్యల ద్వారా ఉన్నటువంటి కోపాలు, టెన్షన్స్ కూడా అన్నీ కూడా సమస్యల వల్ల కలిగేటువంటి బాధలు అన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతంగా గడిపేందుకు రేపటి రోజున మీకు అనుకూలంగా కనిపిస్తుందండి. కాబట్టి రేపటి రోజున మీకు కోపాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించుకోవాలండి. ఎందుకంటే మీకు ఏ ఒక్క సందర్భంలోనైనా కానీ మీకు ఏ విధంగా కోపం వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే మీ యొక్క సమస్యల వల్ల కావచ్చు, లేదంటే మీకు ఏదైనా చిరాకు వల్ల కావచ్చు, అధికమయ్యే పరిస్థితులు మీకు ఎటువంటి బంధాలు కూడా దూరమయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీకున్నటువంటి కోపాలని రేపటి రోజున అస్సలు ప్రదర్శించకండి. రేపటి రోజున ప్రశాంతంగా ఉండి ఎదుటి వారు ఏమైనా ఒక మాట అన్నా కానీ మీరు పట్టించుకోకుండా తిరిగి ప్రశాంతపరిచేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా రేపటి రోజున ఇతరులకు కూడా మీ గురించి ఏమని అనుకుంటున్నారనే విషయాన్ని కూడా మీరు పట్టించుకోకండి. అలాగే రేపటి రోజున మీరు ఇతరులను కలవడానికి కూడా ఇష్టపడరు. మీరు ఒంటరిగా ఉండడానికే మీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ రేపటి రోజున మీతో కొంత మేరకు టైం స్పెండ్ చేసి మిమ్మల్ని ఆనందపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు. మీతో కాలక్షేపంగా గడుపుతారు. సమయం వృధా చేసుకోకుండా మీరు కూడా వారితో సంతోషంగా ఆనందంగా గడపండి. అలాగే రేపటి రోజున భాగస్వామి పట్ల కూడా మీరు సఖ్యత పెరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఏదైనా ఒక చిన్న ఇష్యూ ద్వారా చిన్న చిన్న సఖ్యత అనేది ఇష్యూస్ వస్తుంటాయి కదండి. కాబట్టి అలాంటి వారందరూ కూడా రేపటి రోజున మీ యొక్క బంధంలో సఖ్యత పెరిగి మీరందరూ కూడా చాలా సంతోషంగా గడుపుతారు. అలాగే ఉదయం రిలాక్సేషన్ అనేది చాలా దొరుకుతుందండి. అలాగే రేపటి రోజున ఏదైనా పని వద్ద శ్రమ అనేది ఎక్కువ అవడం వల్ల మీకు ఏదైనా ఐ టెన్షన్స్ కానీ, బీపీ రేజ్ అవ్వడం కానీ, లేదంటే మీ పై అధికారులు మీకు కోపం రావడం కానీ మీకు సహజంగా జరుగుతాయి. కాబట్టి రేపటి రోజున మీరు మీ యొక్క మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీకు కోపం వచ్చినా సరే ఒకవేళ శాంతపరచుకునేందుకు మీరు ప్రయత్నాలు చేయాలి. మీ జీవిత భాగస్వామికి సహాయపడే ప్రతి విషయంలోనూ కూడా కాపాడుకుంటూ వస్తున్నాను. అలాగే రేపటి రోజున మీరు చాలా ప్రశాంతంగా ఎక్కువ నిద్రపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా జరగడం వల్ల మీకు చాలా రోజుల నుండి కూడా లేనిపోని ప్రశాంతత ఈరోజు కలిగింది అనేటువంటి మైండ్ స్ట్రెస్నెస్ కూడా రేపు కలిగిస్తుంది. ఈరోజు అంతా కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. కోపం వచ్చినా సరే మీ మనసును మీరే శాంతపరిచేందుకు ప్రయత్నాలు చేయాలి. మీ జీవిత భాగస్వామి మీకు సహాయపడే ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది. అలాగే రేపటి రోజున చాలా ప్రశాంతంగా ఎక్కువగా నిద్రపోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అలా జరగడం వల్ల మీరు చాలా రోజులలో నుండి కూడా లేనటువంటి ప్రశాంతత ఈరోజు కలిగింది అనేటువంటి రిలీఫ్నెస్, మైండ్ ఫ్రెష్నెస్ కూడా రేపు కలగనుంది. అలాగే ఈరోజు అంతా కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను అన్నటువంటి భావన కూడా మీకు ఎదురవుతుంది. ఇంకా రేపటి రోజు చాలా చాలా అంటే చాలా ఆనందంగా పీస్ఫుల్గా మీకు సాగిపోతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కూడా పీస్ఫుల్గా అంటే అనుకూలంగా ఉన్నటువంటి సమయం అనేది ఉండదు కదండి. రోజులో కొంతమేర సమయం అనేది ఎవరికైనా ఎవరి జీవితంలో కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి సమయం అనేది ఒకటి ఉంటుంది. అన్నిటి కూడా మీరు మార్చుకోవడానికి మీకు నవగ్రహ ఆరాధన అనేది చాలా మేలు చేస్తుంది. అలాగే మీకు నిత్యం కూడా చెప్తూ ఉంటారు కదా, శివారాధన మీకు ఎంత మేలు చేస్తుందని. శివారాధన తప్పనిసరి చేసుకోవాలి. రేపు సోమవారం కాబట్టి విశేషంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగం ప్రదర్శనాలు చేసుకొని దర్శించుకొని ఏదైనా కానీ మీకు మనసుకు నచ్చిన విధానంగా అట్టి సమయంలో మీ మనసు రిలీఫ్గా అనిపిస్తే ఆ కొంత సమయంలో మీకు ఆ టైం అనేది దొరికితే మీరు ఆ కొద్దిసేపు ఒకటే అక్కడ కూర్చొని ఆధ్యాత్మిక పరంగా కానీ, యోగ పరంగా కానీ, ధ్యానపరంగా కానీ మీరు శివయ్యని మనసారా స్మరించుకుంటూ నామస్మరణ చేసుకుంటూ మీ మనసుకు చాలా రిలీఫ్నెస్, ప్రశాంతత అనేది కలిగిస్తుంది. మీకు చాలా అంటే చాలా ప్రశాంతంగా, లోన్లీగా లేకుండా రిలీఫ్గా ఉన్నట్లు మీ మనసుకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలాగే నిత్యపు దీపారాధన చేసుకోండి. అదేవిధంగా మీ ఇంట్లో ఏదైనా రేపటి రోజున చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ వాటి అన్నిటి పట్టించుకోకండి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి హై టెన్షన్స్ వల్ల మీరు ఆ సమస్యలు పట్టించుకోవడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యల గుడికలు కావాల్సి ఉంటుంది. అటువంటి వారిని ఇంకా పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండని రేపటి రోజున అదృష్టంగా భావించడం అంటే రోజుగానే మీరు భావించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యం ఉంటే ప్రశాంతంగా ఉంటారన్నటువంటి మనస్తత్వం కాదండి. మనసుకు ప్రశాంత అనేది దొరికినప్పుడే మనిషి ఐశ్వర్యవంతుడు అవుతారు. ప్రశాంతత అనేది మనిషికి లేకపోతే ఏ విధంగా ఉంటారో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా. కాబట్టి రేపటి రోజున హాస్పిటల్ కూడా పీస్ఫుల్గా ఆనందంగా గడపడానికి కాబట్టి రేపటి రోజున అందరూ కూడా పీస్ఫుల్గా రోజంతా కూడా చక్కగా సాగిపోతుందండి. యొక్క రాశి వారు మీకున్నంత దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే పొందుకోగలుగుతారండి. అలాగే వృశ్చిక రాశి వారు
రేపటి రోజున అంటే మర్చిపోయే సోమవారం రోజున మీకు మీ యొక్క జీవితంలో ఎప్పుడు ప్రతికూల అంశాలు ఏదో మీ జీవితంలో ఎదురవుతున్నాయి. ఇదిగో అదే దేవారాధన చేసుకుంటే కాదు, ముఖ్య అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలిసిందని చెప్పి అనుకుంటున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి వృశ్చిక రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది.